హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే అండి. లియో గారిని అలా గ్రూమింగ్కి తీసుకెళ్దామని స్టార్ట్ అయ్యి తణుకు వచ్చేసామండి. తణుకులో ఇది ఒక గ్రూమింగ్ సెంటర్ అన్నమాట. ఇక్కడ ఏసీ ఇంక్లూడెడ్ అండి. సో సమ్మర్ కదా, పెట్స్కి కంఫర్టబుల్గా గ్రూమింగ్ చేయించవచ్చు అని తణుకు తీసుకొచ్చామన్నమాట. ఎవ్రీ టైం అయితే మేము మొబైల్ సర్వీసెస్ యూటిలైజ్ చేస్తాము, జస్ట్ పాస్ వాళ్ళది. అక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటారా, ఏసీ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఆ వ్యాన్లో వీడికి ఇరిటేషన్ వచ్చి సరిగ్గా చేయించుకోడు, పిల్లాడు ఇబ్బంది పడతాడు. దాని గురించి ఇలా డైరెక్ట్ స్టోర్కి అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు గ్రూమర్ వాడికి రోప్ అయితే టై చేసేసారండి. ఎందుకంటారా, మరి గ్రూమింగ్ చేసినప్పుడు ఆడ అటు ఇటు కదిలిపోతే వాడికి హర్ట్ ఆర్ ఇంజురీస్ అవుతాయి కదండి. అందుకు టై చేశారో లేదో మా వాడు, మమ్మీ నన్ను తీసుకెళ్ళిపోండి అన్నట్టు చూస్తున్నాడు. ఎలాగోలా వాడిని గ్రూమింగ్ స్టార్ట్ చేపియాలని గ్రూమర్తో అయితే కావాల్సిన హెయిర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా డిస్కస్ చేస్తున్నామండి ఇక్కడ. సో అతనికి ఇన్ఫో అంతా అయితే ఇచ్చేసాము. కానీ మా వాడు చూసారా, వదిలేసి వద్దామంటే ఎట్లా చూస్తున్నాడో. నాకేమో చాలా బాధ అనిపించేస్తుందండి వాడిని అలా చూస్తుంటే. కానీ ఏం చేస్తాము, మన పిల్లలకైనా అలానే కటింగ్ అయిపిస్తాం కదండి, వీడికి కూడా అంతే అన్నమాట. సో వన్ సైడ్ స్టార్ట్ చేశారు గ్రూమింగ్, బ్యాక్ సైడ్ నుంచి. పర్లేదు, బాగానే చేయించుకుంటున్నాడండి. ఏం ఎంత పేచి అయితే పెట్టట్లేదు అన్నమాట యాజ్ ఆఫ్ నౌ. సో వన్ సైడ్ స్టార్ట్ చేశారు. ఏ లెంత్లో తీయాలనేది అకార్డింగ్లీ స్టార్ట్ చేసి ఆయన నెమ్మదిగా చేస్తూ ఉన్నారనమాట. ఇంతలో ఏమైంది అనుకుంటున్నారు, అనుకోకుండా పవర్ ఆఫ్ అయింది. అంతే, వాడికి సగం గ్రూమింగ్ అవ్వకుండానే పవర్ పోయింది. ఇంతలో మీకు వాడి వాష్ ఏరియా అండ్ వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ ఏంటి అనేది చూపిద్దామని ఈ ఏరియాకి అయితే వచ్చేసాను. అండ్ ఇది వాడు బాత్ చేపించే ఏరియా అంట అండి. సో ఇక్కడ వాటర్ పైప్ అంతా సెటప్ చేసి ఉంది. ఇంకా వీడి తిప్పలు అంతా ఇంత కాదండి. ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు చాలా కష్టపడిపోతున్నాడు మా వాడు. అటు చూస్తున్నాడు, ఇటు పరిగెత్తేస్తున్నాడు. ఆ డోర్ వరకు అయితే వెళ్తున్నాడు వాడి తెలివికి. కానీ అక్కడ నుండి ఎగ్జిట్ ఎలా అనేది వాడికి తెలియట్లేదు, ఎందుకంటే అది వాడి ఇల్లు కాదు కదండి. సో అలా ఇలా తిరిగేస్తున్నాడు. పాపం పేచి పెట్టాడండి బాబు, చాలా బాధ అనిపించేసింది. సరే కదా అని కరెంట్ వచ్చిందేమో అని చూద్దాం అనుకునేసరికి ఇంతకీ రాలేదు. ఇంకా వాడు అక్కడే అలానే తిరుగుతూ ఉన్నాడండి. ఇప్పుడు తీసుకెళ్ళిపోదామన్నా కూడా సగంలో ఆగిపోయింది గ్రూమింగ్. అలా వదిలేయలేం కదండి. సో వాడు అలా తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతా ఇంకా కొంచెం పేచి పెట్టాడు. ఈలోపు వాడికి ట్రీట్స్ వాటర్ పెట్టినా కూడా ఏం తీసుకోలేదండి బాబు. అమ్మయ్య, ఇంతలో కరెంట్ వచ్చేసింది. గ్రూమింగ్ స్టార్ట్ చేశారు. బ్యాక్ అంతా బాగానే చేయించుకున్నాడు. ఫ్రంట్కి వచ్చేసరికి మా వాడు ఎక్కడ లేని పేచి చూసారా, ఆడేడ్ చేస్తున్నాడు, పేచి పెట్టేస్తున్నాడు. అక్కడ చేసే వాళ్ళకి ఇబ్బంది. ఆఫ్ కోర్స్ వాళ్ళు ప్రొఫెషనల్ గ్రూమర్స్ అనుకోండి, ఎలాంటి పెట్స్నైనా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా ఆయన ట్రిమ్ చేస్తున్నారండి. ఇప్పుడు లెగ్స్కి అయితే వచ్చేసారు. లెగ్స్ కూడా కంప్లీట్ చేసేసి ఫేస్ దగ్గరికి వచ్చారు. ఆ ఇయర్స్ అనేది షేప్ చేస్తున్నారనమాట. వాడికి అక్కడ కూడా ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మోస్ట్ కష్టమైన పార్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే వాడు నెయిల్స్ కటింగ్కి అస్సలు కోఆపరేట్ చేయడండి. వాడికి చాలా భయం అన్నమాట. ఇది గ్రైండింగ్ మెషిన్ అంటారండి. సో పెట్స్కి ఏంటంటే కట్ చేయకుండా అది స్మూత్ చేస్తారు నెయిల్స్. ఇంకా ఇక్కడైతే వాడి టెయిల్ షేప్ గురించి మాట్లాడుకుంటున్నాము, బాగానే వచ్చిందా లేదా అని. నెక్స్ట్ అయితే వాడికి బాడీ వాష్కి తీసుకెళ్ళిపోయామండి. ఫస్ట్ అయితే హెయిర్ అంతా పోవడానికి జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి క్లీన్ చేస్తారు గ్రూమర్. వాడైతే తడిపారో లేదో వాడిని ఎట్లా అక్కడి నుండి జంప్ అయిపోదామా అని చూస్తున్నాడు చూడండి. వాడి ట్రయల్స్ ఇవైతే వాడికి వాడే షాంపూస్ అండి బాతింగ్ కోసం. ఇప్పుడైతే మా వాడి ప్రయత్నాలు అంత ఇంత కాదు. ఇక్కడ వాళ్ళ బావగారు అయితే లియో స్టే అని తెగ చెప్తున్నారు. అయినా కూడా లేదు బావ, వచ్చేస్తాను, తీసుకెళ్ళిపోవా ఇంటికి అని అడుగుతున్నాడు. ఇదిగోండి ఆ రోప్ వేసేద్దామని తెగ ట్రై చేస్తున్నారు. అయినా కూడా లియోగాడైతే
జంప్ చేయడానికి ఏ చిన్న క్లూ కూడా వదలకుండా ట్రై చేసేస్తున్నాడు. ఇదిగోండి ఆ గ్రూమర్ ఎప్పుడు వస్తారో ఏంటో, మా వాడు మాత్రం తెగ జంప్ అయిపోదామని చూస్తున్నాడు. ఎక్కడ మేము కనిపిస్తే మా మీదకి ఉరికేసి ఇంటికి వెళ్ళిపోదామా అని పేచి పెట్టేస్తున్నాడు. అమ్మయ్య, గ్రూమర్ అయితే వచ్చేసారు. ఆయన షాంపూ తీసుకుని వాడికి బాతింగ్ చేయించడం అయితే స్టార్ట్ చేశారండి. డైరెక్ట్ మనకి ఎలాగో వాళ్ళకి కూడా షాంపూ డైరెక్ట్ అప్లై చేయకుండా వాటర్లో డైల్యూట్ చేసి అయితే చేయించారండి. అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. లేదు, హ్యాండ్ గ్లౌస్తో స్క్రబ్ చేస్తున్నారు బాడీ అంతా. సో మా వాడైతే మంచి రిలాక్స్ ఫీల్ అవుతున్నాడు, మీకు కూడా చూస్తే తెలిసిపోతుంది. అలా బాడీ అంతా స్క్రబ్ చేసి నీట్గా తర్వాత వాడికి బాత్ చేపిస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉందండి. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఏదన్నా కానీ గ్రూమింగ్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ ఏమైనా ప్రోడక్ట్స్ అవి వాడే ముందు వాడికి అవి పడతాయా లేదా అనేది మనకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి అండి. సో మేము కూడా అలానే ఆ ప్రోడక్ట్స్ గురించి ఆయన అడిగి తెలుసుకుని అప్పుడే వాడికి యూస్ చేయనిచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఆయన కొంచెం పేషెన్సీగా బాగానే చేపించేస్తున్నారు, వాడు కూడా బాగానే చేయించుకుంటున్నాడు. వన్స్ ఇది అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వాడికి ఏ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనేది మీకు చూపించేస్తాను. మా లియోగాడైతే బాతింగ్ చేయించుకుంటాడండి. వెరీ గుడ్ బాయ్ అనమాట మా లియోగాడు. సో లెగ్స్ కూడా ఆయన క్లీన్ చేస్తున్నారు. వన్స్ లెగ్స్ క్లీనింగ్ అయిపోయాక ఫైనల్లీ ఫేస్ దగ్గరికి అయితే వస్తారనమాట. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అదేనండోయ్. వాడు ఫేస్కి చేయించుకోవాలంటే కొంచెం మారం చేస్తాడు. అయినా కానీ ఇక్కడ గ్రూమర్ ఆయన హ్యాండ్స్తో మసాజ్ చేస్తూ మంచిగా వాటి నోట్ పాయింట్స్ ఉంటాయి కదండి, ప్రెషర్ పాయింట్స్, సో అకార్డింగ్లీ ఆయన చేస్తున్నారు. సో వాడు కూడా కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతున్నాడు. ఆయన ఇయర్స్ అవి కూడా చాలా క్లీన్గా కేర్ఫుల్గా క్లీన్ చేస్తున్నారనమాట. రఫ్ హ్యాండ్లింగ్ అయితే లేదండి, పేషెన్సీతో బాగా చేస్తున్నారు. వాడు కూడా చూడండి తల ఎలా పెట్టుకొని చేయించుకుంటున్నాడో, చాలా క్యూట్ ఉన్నాడు కదా. సో ఇప్పుడైతే అయిపోయిందండి ఫేస్కి కూడా. నెక్స్ట్ ఏంటంటే టీత్ క్లీనింగ్ అనమాట. వీడు చెప్పాలంటే మా చెల్లితో అయితే అస్సలు చేయించుకోడండి, తెగ అరిచేస్తాడు. ఇక్కడ గ్రూమర్తో మాత్రం చాలా బాగా చేయించుకున్నాడు. మేమందరం కూడా అది స్టన్ అయ్యామండి. మా వాడు అయితే మంచిగా డెంటల్ పేస్ట్ పెట్టుకొని మింట్ ఫ్లేవర్ది బ్రషింగ్ అయితే చేపించేసుకుంటున్నాడు. ఇది పెట్స్కి వాడే బ్రష్ అండి, డిఫరెంట్గా ఉంటుంది. దీని అమెజాన్ ప్రోడక్ట్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్, మీకు లింక్ అయితే షేర్ చేసిస్తాను. వన్స్ ఈ బ్రషింగ్ అయిపోయింది అనుకోండి, లైక్ బ్యాక్ టీత్ కూడా క్లీన్ చేయాలి. సో ఆయన అదే ట్రై చేస్తున్నారు. చూద్దాం మనోడు ఎలా చేస్తాడో లేదో. యా, ఫైనల్లీ ఎలా చేశాడు. ఆయన నీట్గా క్లీన్ చేసేస్తున్నాడు, స్మూత్గానే చేస్తున్నట్టున్నారు. అయిపోయిందండి ఫైనల్లీ. బాడీ వాష్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాడికి హ్యాపీ ఫేస్ మీద వాటర్ పడకుండా ఎక్కడైనా వేయండి, తెగ ఎంజాయ్ చేసేస్తాడు. చూసారు కదండి, ఇందాక గ్రూమింగ్ చేయకముందు ఇప్పటికీ డిఫరెన్స్. వాడి ఐస్ వాటి దగ్గర కానీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మొత్తం బాడీ వాష్ చేసేస్తున్నారండి. ఆ షాంపూ అన్నీ ఏమీ ఉండకుండా మనం ఎలా అయితే 2-3 టైమ్స్ వాటర్ వేసుకుంటామో హెడ్ బాత్ చేశాక, లైక్ వైజ్ వీళ్ళకి కూడా అలానే చేపిస్తున్నారనమాట. కానంటే షెడ్యూస్తో ఒకటే ట్రబుల్ అండి, ఆ నోస్లోకి కానీ వాటర్ వెళ్తేనండి వాళ్ళకి కోల్డ్ అనేది అటాక్ అవుతుంది. వీటి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ అండి. సో కేర్ఫుల్గా చూసుకోవాలి ఆ ఒక్క విషయం మాత్రం వీళ్ళకి బాత్ చేపించినప్పుడు. సో బాతింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన అయితే డ్రైయింగ్ చేయాలి. వాడి హెయిర్ అంతా ఇప్పుడు డ్రై చేయాలంటే కొంచెం టైం పడుతుందండి. వీళ్ళ దగ్గర మాత్రం ఒక డిఫరెంట్ ఎక్విప్మెంటే ఉందని చెప్పాలి అండి. ఫస్ట్లీ అయితే ప్యాడ్ డ్రై చేస్తున్నారు టవల్తో. వన్స్ తుడిచేసాక ఆ డ్రైయింగ్ మెషిన్ అనేది ఆన్ చేస్తారనమాట. సో లియోగాడి మిడిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు ఆ ఏరియాని, అక్కడంతా స్మెల్ని. చూద్దాం వాడికి ఏం కనిపిస్తుందో, ఏం స్మెల్ వచ్చేస్తుందో మరి అయ్యగారికి. సరే కదా, ఇదిగోండి మళ్ళీ గ్రూమర్ అది టై చేసేస్తున్నారు. సో ఈసారి ఏంటంటారా, డ్రైయింగ్ కోసం
వీడి హెయిర్ చాలా థిక్గా ఉంటుందండి, వాల్యూమ్ ఎక్కువ, సో ఈజీగా అర్థం. సో ఇది బ్లో డ్రైయర్ కన్నా చాలా హాట్, ఇంకా ప్రెషర్తో వస్తుంది. ఈవెన్ మనకి పెడితేనే ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నాము, అంత ప్రెషర్ ఉంది అనమాట. ఇంకా వాడెలా తట్టుకుంటాడు చెప్పండి. అయినా కానీ పాప అలా అరుస్తూనే పేచి పెడుతూనే చేయించుకున్నాడండి. వణికిపోతున్నాడు చూడండి. ఆయన మాత్రం వదలకుండా బాగానే హెయిర్ డ్రైయింగ్ చేసేస్తున్నారు. సో ఇక్కడ బాడీ అంతా హెయిర్ డ్రైయింగ్ చేయించాలండి. ఎందుకంటే ఎక్కువసేపు వెట్గా ఉన్నా కూడా వీళ్ళకి త్వరగా కోల్డ్ అనేది అటాక్ అవుతుంది. ఆ కోల్డ్ నుంచి కొంచెం ఫీవరిష్ సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి. మన పిల్లలకైతే ఇలానో ఇలా కూడా అంతేనండి. ఫైనల్ స్టెప్ అనుకోండి, ఇంకా హెయిర్ డ్రైయింగ్ అయిపోయింది. మా వాడు డాన్స్ వేసేస్తున్నాడు. ఇంకా చాలు మమ్మీ, నన్ను తీసుకెళ్ళిపోండి, ఇంకెంతసేపు ఉంచేస్తారు ఇక్కడ, ఇట్స్ ఓవర్ అన్నట్టు చెప్పేస్తున్నాడు. ఓకే లియో, ఇంకా అయిపోయింది కదా వెళ్ళిపోదామని వాళ్ళ మమ్మీ కూడా అనేసారన్నమాట. సో ఇంకా డ్రాయింగ్ అయిపోయిందండి. మా వాడి ఫైనల్ లుక్ అయితే కొంతసేపట్లో రివీల్ చేసేస్తాను, స్టే ట్యూన్డ్ అండి. సరే పేచి పెడుతున్నాడు కదా అని వాళ్ళ బావగారు వెళ్ళారండి. వెళ్ళారో లేదో లియోగాడు వాళ్ళ బావగారి మీదకి జంప్ చేసేస్తూ తీసుకెళ్ళిపోమన్నట్టు పేచి, తనైతే గట్టిగా హోల్డ్ చేసేసి అయిపోయిందని ఇంకా వెళ్ళిపోదామన్నారు. ఇదే అండి మా వాడి ఫైనల్ లుక్ అయితే రివీల్ అయిపోయింది. చూసి డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ అండి, మీకు ఎలా అనిపించింది అనేది ఆఫ్టర్ గ్రూమింగ్. సో మా వాడైతే మాకు చాలా క్యూట్గా అనిపించాడు. బట్ హెయిర్ మొత్తం తీసేసామేమో, కొంచెం డిఫరెన్స్గా అనిపించింది. మా మదర్కి అయితే అంతగా సాటిస్ఫాక్షన్ లేదన్నారు. మీరైతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఓవరాల్ ప్రాసెస్ అంటారా, చాలా బాగా ఫాలో అయ్యారండి. అంతా హైజీనిక్గా ఉంది ప్లేస్ కూడా. వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ కూడా క్లీన్ చేసి మరీ యూస్ చేశారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.